ఇవాళ మనకి కీలకంగా కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. నిన్న ప్రజాభవన్ ముట్టడి సందర్భంగా రైతుల పట్ల ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందన్న తీరుకు సంబంధించి సర్వత్రా కూడా నిరసన వ్యక్తమవుతోంది, ఆందోళన వ్యక్తమవుతోంది. రుణమాఫీ కోరితే రైతుల మీద ఉక్కుపాదం మోపిండ్రు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. ప్రజాభవన్ ముందు ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైతులను అరెస్ట్ చేసి వ్యాన్లలో తరలించిన దృశ్యాలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా బాధ కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇట్లా వ్యవహరించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడికక్కడ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా రుణమాఫీ పూర్తిగా అమలు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కూడా హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే గనక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో RRR పేరుతో భూ దందా జరుగుతుంది. ఎక్కడికక్కడ అందిన కాడికి అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతుల పట్ల భూములున్న వాళ్ళ పట్ల దాడులకు బెదిరింపులకు పాల్పడుతున్న దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఫోర్త్ సిటీ పేరుతో ఓవరాల్గా 400 ఎకరాలే లక్ష్యంగా ఈ సెటిల్మెంట్లన్నీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు తెలియకుండా అర్ధరాత్రి డ్రోన్లతో సర్వే చేస్తున్న దుస్థితి, దొంగచాటుగా సర్వేలు చేస్తున్న దుస్థితి తెలంగాణలో నెలకొంది. ఇక దీనికి సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు రైతులకు సంబంధించి ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు కూడా వాళ్ళకి భరోసా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులకి భరోసా లేదు అంటూ దీనికి సంబంధించి కౌలు రైతులు వాళ్ళే మాట్లాడుకోవాలని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైతు భరోసాకు సంబంధించి సీఎంది ఒక మాట కనిపిస్తుంది, మంత్రులు ఇంకొక మాట కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఈ విషయంలో కూడా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీటికి సంబంధించి వాళ్ళ మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, అదేవిధంగా పాపారావు గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ఎట్లా చూడాలి? రైతులు వ్యవసాయం చేసుకోవాలి, వాళ్ళు చాలా ఓపిక నశించి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇదంతా కుదరదు, సమస్యకు పరిష్కారం కావాలి, ప్రజాభవన్కి వస్తే మేము ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడతారేమో, మాకెంతో కొంత హామీ ఇస్తారేమో, భరోసా ఇస్తారేమో, సమస్య పరిష్కారం అవుతుంది అనే ఒక హోప్తోని వాళ్ళు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిండ్రు. కానీ రైతులందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ దాకా రాకుండా కూడా అడ్డుకున్న దుస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు రాష్ట్రంలో ఈ పరిస్థితిని? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ పాపారావు గారికి, అదేవిధంగా శ్రీజ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం ఈరోజు అంటే వార్తల్లో చూస్తుంది కదా, నిజంగా జరుగుతుంది కూడా ఫీల్డ్లో. 2 అంశాలండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అనే దానికి ఒక పర్టికులర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం జరిగింది. ఒక 1 lakh వరకు అట్లా రుణమాఫీ చేస్తూ పోవడం జరిగింది. అంటే ఒక క్లారిటీ ప్రభుత్వానికి, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏదో ఛాలెంజ్ చేయడం, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం, ఆ దేవుళ్ళను సాక్షిగా తీసుకొని ఒక అరాచకాన్ని సృష్టించారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే మనకు రైతు బంధు అంటే కేసీఆర్ గారు పెట్టిన దేశం మొత్తంలో ఎక్కడ లేనటువంటి పథకం, కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధు ఇప్పటివరకు పడాలంటే సంవత్సరానికి ఎంత అంటే దాదాపుగా 15,400 కోట్ల రూపాయలు మనం రైతు భరోసా కింద, అంతే రైతు బంధు కింద మనం వేసేవాళ్ళం. దాని పేరు చేంజ్ చేసే రైతు భరోసా అని. అంటే ఎంత పడాలి? ఇప్పుడు ఒక 23,000 కోట్ల రూపాయలు పడాలి. అవి ఇంతవరకు అయితే ఎక్కడ కూడా దాఖలాలు ఇవ్వండి. రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వాళ్ళు పేరు చేంజ్ చేసినా కానీ అవి పడ్డటువంటి దాఖలాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తా అన్నారు. 2 లక్షల వరకు చేస్తా అన్నప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 1,00,000 పోని 1,50,000 వాళ్ళు ఎంత చెప్పారో చెప్పని 2 లక్షల రుణమాఫీ అని చెప్తారు. 2 లక్షల రుణమాఫీకి 5,600 రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పింది ఎంత చెప్తారు? మళ్ళీ 5,000 కోట్లు అని చెప్తారు. అరే 2 లక్షలు అన్నప్పుడు 10,000 కోట్లు కావాలి కదా, 6,000 కోట్లు 7,000 ఎట్లయితే నీకు 2 లక్షలు అన్నప్పుడు పెరగాలి కదా. 2 లక్షలు చేస్తా అంటూ 5 లక్షల మంది రైతులకు చేస్తా అంటూ మళ్ళీ లెక్క చూస్తేనేమో అంటే ఈ లెక్కలోనే మతలబ్ కనిపిస్తుంది. ఏం ప్రాక్టికల్గా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వయంగా మంత్రి గారే, తుమ్మల నాగేశ్వరరావు గారే, మీరు ఎవరు డబ్బులు కట్టకండి, 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు మేము ఇంకా విధి విధానాలు జారీ చేయలేదని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటిస్తారు. ఇక మన బూతుల ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఏదో బూతులు మాట్లాడాలి, దాన్ని పైకి ఎక్కియాలని చెప్పేసి ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఎక్కడ రైతు రుణమాఫీ చేసినా అని చెప్పేసి అంటే వాళ్ళు రైతులందరూ వచ్చి ప్రశ్నిస్తారు. నీకు ఏడికి వస్తారు? నువ్వు ప్రజాభవన్లోనే కదా, నేను రోజు కలుస్తా అక్కడ అని చెప్పినావు. మరి ఈరోజు ఎక్కడ కూడా విజ్ఞప్తులు ఇవ్వడానికి వస్తారు వాళ్ళు. రైతులు ఏమంటారు మాకు అంటే ఇప్పుడు అదేవిధంగా మీరు ఏం చేశారు? ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఏఈఓస్ అందరినీ కూడా ఫీల్డ్కి పంపించారండి. ఎవరెవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళ పాస్బుక్ ఇవ్వాలి, వాళ్ళ అది మన ఏది
రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పారు. Yes. అవన్నీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళందరూ కూడా పోయి వ్యవసాయ అధికారులను కలుస్తారు. వ్యవసాయ అధికారులను కలిసినప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఎంతమంది ఉన్నాయి. మనం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కు ప్రతి ఒక్కరిని కూడా మనం ఏమంటున్నాం, మెసేజ్ పెట్టమని చెప్తే లక్షలాది మెసేజ్లు వచ్చినాయి. ఈరోజు మనం ఏమంటున్నాం, రైతు రుణమాఫీ ఏదైతే చేస్తున్నారు 2 లక్షల రూపాయలు, 2 లక్షల వరకు మీరు పర్టికులర్గా చేస్తున్నారు కదా, అవన్నీ చేస్తున్నామని ఎక్కడైతే జరగలేదో చెప్పండి. అంతేందుకండి మనం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదామని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. కొండారెడ్డిపల్లి పోదామా, మీ స్వగ్రామం పోదామా, లేకపోతే మీ కాన్స్టిట్యున్సీ పోదామా, ఏదైనా ఒక విలేజ్, ఏ మంత్రి విలేజ్ అన్నా, కానీ ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పుడు రైతులు ఏమని పిలుపునిచ్చారు, మాకు రైతు బంధు పడట్లేదు, రైతు రుణమాఫీ జరగట్లేదు, అన్ని విధాలుగా రైతులు నష్టపోయే విధంగా ఈరోజు మీరు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు ఏదైతే చెప్తారో వాటన్నిటికి కూడా మేము సమాధానం కావాలి, మాకు మిమ్మల్ని అడుగుతాం. మరి మీరు ఎక్కడ చేశారో ఒక ఓపెన్ డిబేట్ పెడదామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. దానికి అంటే ఒకవైపు ఆల్రెడీ వ్యవసాయం అంతకుముందు ఎట్లా జరిగేది, ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి ఏంది తెలంగాణలో అంటే రైతు కన్నీరు గారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రైతులు ఇంకా ఇది ఇట్లా కాదు, వ్యవసాయం చేయాలి, సీజన్స్ అన్ని దాటిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక క్లారిటీ లేని నేపథ్యంలో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా అని ఆశించితే రైతులకి ఇటువంటి దుస్థితి రావడాన్ని తెలంగాణలో ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఇది తెలంగాణ ఓవరాల్గా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది? మీకు ఒక్కటే మాట చెప్తాను. మన రీసెంట్గా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రామన్న ఒకటే ప్రశ్నించాడు, 15 రోజులు అయితే ఈ సీజన్ అయిపోతుంది, ఇంతవరకు రైతు బంధు వేయలేదు. నువ్వు రైతు బంధు చేస్తే ఎంత వేసినా ప్రకటించు, లేకపోతే రైతు రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షల కోట్ల రుణమాఫీ అయింది మేడం. నేను ఒకటే అంటున్నా, మీరు అయిపోయిందని చెప్పినప్పుడు ఆర్థిక శాఖ ప్రకటించాలి కదా మేము ఎన్ని పైసలు ఇచ్చినామని. ఒక 2 ప్రశ్నలు సూటిగా ఏదైతే టీనిస్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నించేది ఏంటంటే, నెంబర్ 1 ప్రశ్న, మీరు లాస్ట్ సీజన్లో ఎన్ని ఓట్లు కొన్నారు, మీరు రైతు బంధు ఎంతమందికి వేసారు ఆ లెక్క చెప్పుర్రి. ఈ సీజన్లో రైతు బంధు ఎంత వేసారు, అదేవిధంగా ఈ సీజన్లో రైతు రుణమాఫీ జరిగిందని చెప్తారు కదా, 18 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది అంటారు కదా. మీ ఆర్థిక శాఖ నుండి ఎన్ని పైసలు బ్యాంకులకు పోయినాయి? బ్యాంకు వాళ్ళు ఏమంటారు, పోతే మాకు ఇంకా పైసలు రాలేదంటారు, మీరేమో పైసలు పడ్డాయి అంటారు, ముఖ్యమంత్రి గారేమో పైసలు వేసేసినామంటారు. మరి ఎంత వేసిర్రో, ఓసారేమో ఆర్థిక శాఖ మంత్రి ఏమంటాడు 7,500 కోట్లు వేసినామంటారు, ఇంకోసారి 12,000 కోట్లు వేసినామంటారు, ముఖ్యమంత్రి గారు వచ్చి 15,000 సంబంధించి ఒకవైపు ఇటు అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. ఎన్నికలకు ముందైతే కౌలు రైతులకు సంబంధించి ఎట్లా ఉదరగొట్టిండ్రు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండ్రు ఒకసారి చూద్దాం. భూమి యజమానికి వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఈ రోజు రైతు భరోసా పథకం కింద 10,000 కాస్త 15,000 పెంచినాం ఎకరాకి. కూలీలకు లేదు, అందులో కౌలు రైతులకు లేదు. కేసీఆర్ ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు ఈక్వల్ గా రైతుతో పాటు ఇస్తామన్నాం, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇంత నిర్దిష్టమైన ప్రణాళికతోని రైతుల కోసం ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కానీ ఆలస్యం అవుతుంది. ఈ భూమి ఎస్ పాపారావు గారు విన్నారు కదా, ఎన్నికలకు ముందు ఏం మాటలు మాట్లాడినారు, ఒకళ్ళకి ఇచ్చి ఇంకొకళ్ళకి ఎగ్గొట్టే పద్ధతి లేదన్నారు. కౌలు రైతులకు సంబంధించి చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నామని నమ్మకం కలిగే రీతిలో మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఈ రోజు మాట్లాడుతున్న మాటలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఎట్లా చూడాలి ఇటువంటి వ్యవహార శైలిని? నమ్మించి గొంతులు పోయటం అనే మాటకి ఇంతకంటే వేరే తార్కాణం అక్కర్లా. జనాన్ని కూడా అమాయకుల్ని చేసి ఒక రకంగా గొర్రె కషాయవాణ్ణి నమ్మింది అన్నట్లుగా ఈరోజు నమ్మకం పెట్టుకుని వీళ్ళ మీద చెప్పిన వాగ్దానాలు, రకరకాల వాగ్దానాలు, 6 గ్యారంటీలు, అంతకు మించి ఆకాశంలో నక్షత్రాలను అరచేతిలో చూపించి జనానికి మోసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీకు వాస్తవంలో స్వేచ్ఛ గురించి, తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో స్వేచ్ఛలు హరించబడ్డాయని, ఇది ఒక నియంతృత్వ పాలన, దొరపాలన అని చెప్పిన వీళ్ళు ఈరోజు ఎక్కడైతే సరిపోయారు అనేది కనపడుతుంది. ఏంటంటే ఈరోజు ప్రజలు వెనక్కి తిరిగి చూసుకుంటే కోల్పోయిన స్వర్గం కనపడుతుంది, కోల్పోయిన స్వేచ్ఛ కాదు.
ఎక్కడ చూసినా ప్రజల్లో ఇదే భావన. ప్రజలందరూ ఫీల్ అవుతుంది ఏంటంటే పొరపాటు జరిగింది, ఉన్న పరిస్థితి మెరుగ్గా ఉన్నదాన్ని కోల్పోయామనే పరిస్థితి జనాల్లో కనపడుతుంది. కానీ ఏంటంటే స్పష్టంగా ఈరోజు ఒకప్పుడు గజ్జల మల్లారెడ్డి గారు అన్నారు, చిన్న కవిత్వం చెబుతాను. కవిత: స్వాతంత్ర్య గానాలు, స్వేచ్ఛా ప్రబోధాలు, కవుల ఊహాలోక కమనీయ దృశ్యాలు, సామాన్య జనుల కవి చెదలేటి పుష్పాలు అన్నాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే స్వాతంత్ర్య గానాలు, స్వేచ్ఛా ప్రబోధాలన్నీ ఆయన ఊహాలోకంలో ఉండేవి తప్పితే నిజంగా జనాలకి మాత్రం ఇది ఆకాశంలో ఇదిలాగా చేసి, వాస్తవానికి ఈరోజు ఒకప్పుడు మళ్ళీ కంచేశారు. నిన్న ప్రజాభవన్ ముందు కంచేశారు. కంచేస్తే మీకు ఆయన అధికారం తీసుకున్న రోజు సోనియా గాంధీతో అనుకుంటా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఆ రోజే కంచి ఇక్కడ కూల్చే దృశ్యాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశారు ప్రజాభవన్ చుట్టూ. కానీ తీరా చూస్తే ఏంటంటే ఆ కంచె కాంగ్రెస్ ఉండగా వేసింది. అంటే ఇవాళ ఆ ఊహాగానాలు రేవంత్ రెడ్డి అవన్నీ కూడా రేవంత్ రెడ్డి మైండ్ లో ఉన్నవి అని కూడా కాదు, కేవలం ప్రజలకు చెప్పడానికి ఉన్న మాటలు మాత్రమే. అంటే ఆయన వాటి గురించి కలగని పరిస్థితి కూడా లేదు. హీసే చాలా చాలా పకడ్బందీగా, అంటే ఆయనకి సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, చెప్పడానికి ఒకటి చేయడానికి ఒకటి. అది లేకపోతే కష్టం, ఇంత బేర్ చేయడం ఒక మనిషికి కష్టం. ఎందుకంటే సపరేట్ గా 2 కంపార్ట్మెంట్లు లేకుండా చెప్పడానికి ఒక కంపార్ట్మెంట్, చేయడానికి ఒక కంపార్ట్మెంట్, రెండుగా ఉండబట్టే ఆయన బేర్ చేయగలుగుతున్నాడు. లేకపోతే ఇంత స్థాయిలో ఇట్లా జనాన్ని చేయగలుగుతుంది అసలు సాధ్యం కూడా కాదు ఒక మనిషికి. సరే, అయితే ఏంటంటే ఇక్కడ ప్రజాభవన్ ముందున్న కంచె కాంగ్రెస్ గుండగా వేసింది. యాక్చువల్గా గతంలో ఆయన కూల్పించాలని చెప్పి ఇదంతా కూలిపోతుంది, ఏదో ప్రజారాజ్యం వచ్చింది అని చెప్పింది కాంగ్రెస్ ఉండగా తెలంగాణ ఉద్యమ సమయంలో వేసిన కంచె అది. సరే, వాళ్ళ కంచె వాళ్ళే కూలగొట్టుకున్నారు, సరే పోయి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. మళ్ళీ ఇవాళ కంచేసి తిరిగి కంచెల రాజ్యం తిరిగి తెచ్చుకున్నారు వాళ్ళే. అంటే కాంగ్రెస్ ఉండగా కంచెల రాజ్యమే నడిచింది, వాళ్ళ కంచెల రాజ్యం మళ్ళీ నడుస్తుంది. కన్నీటి రాజ్యం, రైతుల కన్నీటి రాజ్యం, కంచెల రాజ్యం నడుస్తుంది. కాబట్టి ఈరోజు రైతుని అన్ని మాకు ఆంక్షలే లేవు, ఏదైనా స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పిన వాళ్ళు నేను రైతులు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు. కాబట్టి ఈ రోజు ఒక రైతాంగమే కాదు, ఇక్కడ రైతాంగం పెద్ద సెక్షన్ సమాజంలో వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది మొత్తం సామాజిక జీవితం తాలూకు అన్ని ప్లస్లు మైనస్లు. కానీ ఇక్కడ రైతాంగమే కాదు, యువజనులు మోసపోయి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు లెక్క నీ లెక్కలో వేసుకుని నువ్వు చెప్తుంది అబద్ధం కదా, నువ్వేమిచ్చా ఉద్యోగాలను అడుగుతున్నారు. ఇట్లా ప్రతి వర్గం, నిరుద్యోగుల దగ్గర నుంచి ప్రతి వర్గం ఈరోజు ప్రశ్నలు వేస్తుంది. అలాగే విద్యార్థులు, గురుకుల పాఠశాలల్లో ఈ రోజున్న పరిస్థితులు, అలాగే తెలంగాణలో విద్యా వ్యవస్థ దిగజారిపోవటం ఈరోజు కళ్ళ ముందు. తెలంగాణలో కేసీఆర్ గారు మొదట దఫాల వారీగా ప్రయారిటీ బేస్ మీద ప్రాజెక్టులు, తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని దఫాల వారీగా చేసుకుంటూ వచ్చారు. దానిలో విద్యా వ్యవస్థకు ఒక దశ వచ్చిన తర్వాత మన ఊరు మన బడి పేరుతో పెట్టి 7,000 కోట్ల పైన కేటాయించి విద్యా వ్యవస్థను మెరుగు చేయడానికి ఆయన పథకం రూపొందిస్తే, ఈ రోజు వచ్చి వీళ్ళు ఆ పేరు చెప్పి ఆ రోజు విద్యా వ్యవస్థ బాగలేదనే కారణం చెప్పి వచ్చిన అధికారంలోకి వీళ్ళ అధికారంలో ఆ మన ఊరు మన బడి కేసీఆర్ పెట్టిన దాన్ని కూడా అమలు చేయలేక ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి దిగజారిపోతుంది, విద్యా వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారింది ఈరోజు. కానీ ఈ ఒక రకంగా కాదు ఇది. పైగా ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరే చెప్పారు కదా, ఆయన మాట్లాడేది ఏంటంటే ఇక్కడ కౌలు రైతుకు భరోసా లేదు. ఆ మాట చెప్పకుండా రైతును కౌలు రైతు తేల్చుకోవాలంటే, అంటే వాళ్ళిద్దరు జుట్లు పట్టు కూర్చుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వీళ్ళు వెళ్తారు. అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళు తేల్చుకోవాలంటే ఏమవుతుంది, తగదలు అవుతుంది. చేయాల్సింది నువ్వు చెప్పింది కౌలు రైతుకు కూడా న్యాయం చేస్తానని చెప్పింది. అంటే దీనికి సంబంధించి అంటే అదర్ మీడియాస్ లో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు అని దానికి సంబంధించి వాళ్ళే మాట్లాడుకోవాలి అని అంటే మనం ఆంధ్రజ్యోతిలో కౌలు రైతు యజమాని అనే దాన్ని చిన్నగా బ్లాక్ లో పెట్టేసి ఈ మాట్లాడుకోవాలి అనే దాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ విధానాలు వాళ్ళు మాట్లాడుకోవడమే ప్రధాన అంశం, ప్రభుత్వం చేసేది వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు హ్యాండ్ ఇచ్చింది దానికి సంబంధించి ఏది కీలకం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ మీకు స్పష్టంగా మీడియా బయాస్ చాలా ఉంది. కేసీఆర్ పట్ల ద్వేషం మీడియాలో చాలా పెద్ద సెక్షన్ మీడియాలో కేసీఆర్ పట్ల ఎనలేని ద్వేషం. ఎందుకంటే ఈయన పంపకాలు పేద ప్రజలకు చేశాడు కదా. తెలంగాణలో వసూలైనటువంటి పన్నుల ఆదాయంలో పెద్ద భాగాన్ని పేద ప్రజలకి, సామాన్య జనానికి, కష్టజీవులకి పెట్టాడు. అది పడని వాళ్ళే. జరిగింది ఏంటంటే వాస్తవానికి తెలంగాణలో జరిగింది ఈ రోజు ధనవంతుల తాలూకు లేకపోతే కాంట్రాక్టర్ల తాలూకు తిరుగుబాటు. దాని మీద దాన్ని ప్రజలకు మభ్యపెట్టే మాట చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఆ రోజు రాజ్యం నడుపుకుంటున్నారు. పేద ప్రజల, సామాన్యుల, రైతాంగం రాజ్యం పోయి ఈ రోజు కాంట్రాక్టర్లు, ధనవంతుల రాజ్యం తెచ్చుకున్నారు వాళ్ళు. పూర్తి స్థాయిలో అది వచ్చింది. ఒకవైపు రైతులు వ్యవసాయం వైపు ఇట్లా ఇబ్బందులు పడుతుంటే, మరొక వైపు ఈ మనకి హైదరాబాద్ సరౌండింగ్స్ లో రైతులకి ఇంకొక కష్టం వచ్చి పడింది. ఒక భూదందా నడుస్తుంది, రైతులను బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మనం మరింత వివరంగా మాట్లాడదాం. రాకేష్ గారు, తెలంగాణలో ఇప్పుడు పూర్తిగా ఎక్కడ చూసినా ఈ బిగ్ బ్రదర్స్ దందా అనేది
రైతుల్ని ప్రజల్ని భయపెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. భూములు ఏమైపోతాయి, రాత్రికి ఊర్లు మాయమైపోతున్న పరిస్థితి, రాత్రికి రాత్రి దొంగతనంగా సర్వేలు చేయడానికి డ్రోన్స్ ఎగురుతున్న పరిస్థితి, హద్దులన్నీ చెక్ చేసుకోవడానికి. దీని అంతటినీ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బహిరంగంగా ఓపెన్గానే ప్రజల్ని బెదిరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. భూముల కోసం మొత్తం వాళ్ళకి కావాల్సింది 400 ఎకరాలంట. ఇవంతా సెట్ అయ్యే వరకు మాత్రం ప్రజలకి నరకంగా అనిపిస్తుంది. ఒకవైపు మిగతా అందరు కూడా హామీలు అమలు చేయక రైతులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా మంది ఇబ్బంది పడుతుంది. ఇది ఒక అడిషనల్ ప్రాబ్లం అయిపోయింది, పెద్ద సమస్య అయిపోయింది. ఇది ఎక్కువగా కూడా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొన్ని చోట్లయితే ప్రాణాలు తీస్తారేమో అని చెప్పేసి ప్రాణ భయం ఉందని కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేడం ఒకటి అంటే మనం చూడాల్సింది ఏంటంటే, ఇంతకుముందు కంచెలు తీసేసిర్రు అంటే ఊరూరా కంచెలు వేసిర్రు. ఇప్పుడు కంచె తీసేసింది ఎక్కడ లేదు, కంచె మళ్ళీ ఊరూరా కంచె పడ్డది. ఇడికెంచి పట్టుకపోయిన కంచెలన్నీ ఊరూరా వేసిరు, ఇక్కడ కంచెలు ఎవరు వేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు కేసీఆర్ గారిని విమర్శించే వాళ్ళకు సూటి సమాధానం ఏంటంటే, ఆయన ఎక్కడున్నాడు అంటే ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాయంటే వ్యవసాయం చేస్తాడు. ఏం చేస్తాడు, నీకు ఇంత పంట ఎందుకు పండిందని అంటారు. ఒక వ్యవసాయం చేసేటువంటి ముఖ్యమంత్రి, వ్యవసాయం గురించి తెలిసిన ముఖ్యమంత్రి ఉంటే వ్యవసాయదారుల గురించి ఆలోచిస్తాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ చేసే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తాడు, ఎట్లా రియల్ ఎస్టేట్ చేయాలని ఆలోచిస్తాడు. కేసీఆర్కి ఏమో వాగులు వంకలు నదులు ఎక్కడున్నాయనేది కేసీఆర్ గారికి తెలుసు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఏం తెలుసు, ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఏ భూమి ప్రభుత్వ భూమి, ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఆక్యుపై చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలుసు. చేసుకుంటే చేసుకోనియండి కానీ వ్యవసాయం కూడా చేసుకోవద్దనంటే ఎట్లానండి? మేడం వ్యవసాయం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అదే చెప్తున్నా, తమ్మునికి అంత తెలిస్తే అన్నకి ఎంత రియల్ ఎస్టేట్ తెలవాలి ఇంకా. కాబట్టి ఆ అన్న మొత్తం రియల్ ఎస్టేట్ మేడం, ఇంకో తమ్ముడేమో బయోఫార్మా కంపెనీ పెట్టేసి అసలు ఆ కంపెనీ స్టార్టే కాలేదు, 4వ నెలలో స్టార్ట్ అవుతుంది, 6వ నెల 8వ నెలలో వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోతుంది, అది కూడా అమెరికాలో. అంటే నేనేమంటున్నానంటే మొత్తం కూడా వ్యాపారం చేసేటోళ్ళు, దందా చేసేటోళ్ళు, అన్నదమ్ములు. ఒక అన్న ముఖ్యమంత్రికి అమెరికాకు పోతే తమ్ముడు ఆస్ట్రేలియా పోతాడు, నెక్స్ట్ వచ్చేసి ఇంకో తమ్ముడు వచ్చేసి బయోఫార్మా కంపెనీ పెట్టేసి ఆ కంపెనీతోటి మొత్తం అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఇంకో అన్న వచ్చేసి ఇక్కడనేమో రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచిస్తాడు. ఎవరిని ఖాళీ ఉంచుతలేడు. నిజంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఫుల్ బిజీ చేసేసాడు. రియల్ ఎస్టేట్ ఒకరు చూసుకోవాలి, అది కంపెనీలను ఒకరు చూసుకోవాలి, అగ్రిమెంట్లను ఒకరు చూసుకోవాలి అన్నట్టు మొత్తం కుటుంబం బడి ఈరోజు దోసుకుంటుంది. అండ్ మనం చూస్తున్నాం ఈరోజు మొత్తం ఏదైతే RRR రోడ్ని మార్చేసారు, దాని అలైన్మెంటే మార్చేసారు. ఎట్లా అవసరం ఉంటే అట్లా మార్చుకుంటారు. అండ్ మార్చుకొని దానికి ఏంది, ఫస్ట్ వీళ్ళు అక్కడ భూములు కొనడం, ఆ భూములు అమ్మకపోతే వాళ్ళని బెదిరించడం, ఆ బెదిరించిన తర్వాత ఆ భూములను లాక్కోవడం, ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి. ఇది ఒక దిక్కు జరుగుతుంది, ఇంకో దిక్కు హైడ్రా పేరు మీద హైడ్రామా నడుస్తూనే ఉన్నది. ఎక్కడెక్కడైతే కోర్టు స్టే ఇచ్చినా ఆ కోర్టు స్టేని పట్టించుకోవద్దు. ఇప్పుడు హైడ్రా ఈరోజు ఆగింది, రేపు ఎల్లుండి నడుతుంది. మళ్ళీ మీకు ఒకటే చెప్తున్నా, నిన్నటిగా 30 రోజులు అయిపోయింది కూడా. మేడం మీకు ఒకటే చెప్తున్నా, పేద ప్రజలకు ఏ నోటీసులు ఉండదు, ఎవరిని కూడా ఆపరు. అది కూడా సాటర్డే సండే కూలగొడతారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు సీఎం బ్రదర్కి ఇచ్చినటువంటి బిల్డింగ్కు నోటీస్ ఇస్తారు, మురళీమోహన్ గారికి నోటీస్ ఇస్తారు, కానీ పేద ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ గృహాలకు మాత్రం ఎక్కడ నోటీస్ లేరు. ఈ హైడ్రా పేరు చెప్పేసి ఎక్కడికక్కడ మొన్న పిసిసి ప్రెసిడెంట్ ఏమంటాడు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని హైడ్రాను మేము నిజామాబాద్లో కూడా అమలు చేస్తున్నాం అంటే, ఎక్కడికక్కడ ప్రజల భూముల మీద హైడ్రా ఏంటి. ఒకవైపు దాని గురించి హైకోర్టు ఏం మాట్లాడింది దానికి సంబంధించి వాళ్ళకి తెలుసు. స్టిల్ వాళ్ళు ఏమంటారు, ప్రతి ఒక్క దానికి వాటర్ బాడీస్ అని అడ్డం పెడుతారు. ఈరోజు ఏదైతే మంచిర్యాల కూలగొట్టినటువంటి బిల్డింగ్కు వాటర్ బాడీ ఉంది, అక్కడ దానికి హైడ్రాని ఎందుకు పేరు పెడుతున్నారు? ప్రతి ఒక్క దాన్ని హైడ్రా, వాటర్ బాడీస్ చుట్టూన్న దానికి ఎవరైనా ఒప్పుకుంటున్నాం, నువ్వు ఏడుందో దానికి కంపల్సరీ అంటున్నాం. మంత్రుల ఫామ్ హౌస్లు అన్నీ కూడా అక్కనే ఇది గ్రీన్ఫీల్డ్ జోన్ 500 మీటర్ల దాకా ఒక బిల్డింగ్ కూడా కట్టద్దు లెక్కకైతే. అది ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు. ఈరోజు మంత్రుల భవనాలను ఎక్కడున్నాయి, వాటిని ఎందుకు కూలగొట్టరంటే కూలగొట్టరు, వాడికి ఒక నోటీస్ కూడా ఇయ్యరు. ఒకటే పని పెట్టుకున్నారు వీళ్ళు, కంప్లీట్గా ఓన్లీ ప్రజల్ని భయభ్రాంతులకు చేయడం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు, ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ వాటి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఇన్కమ్ని ప్రభుత్వాన్ని డిక్లేర్ చేయమని చెప్పండి. లాస్ట్ మంత్ ఏదైతే 320 కోట్లు లాస్ అయిందని చెప్పేసి మీరు నేను చెప్పడం కాదు, వాళ్ళ అభిమాన పత్రిక ఆంధ్రజ్యోతి చెప్పింది. ఈరోజు నేనేమంటున్నా అంటే, ఈ మంత్ ఎండింగ్లో ఏదైతే ఉన్నదో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయినాయో అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్లో పెట్టిన దాంట్లో
ఏదైతే రిజిస్ట్రేషన్లలో ఎక్స్ట్రా మాకు వస్తాయని చెప్పేసి 7 నుంచి 8,000 కోట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మరి వాళ్ళ బడ్జెట్ నిజమా లేకపోతే ఈరోజు వస్తున్నటువంటి ఆదాయం నిజమా అనేది మనకు తేలాల్సినది. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక భూమాఫియా. ఒక ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసేటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన రియల్ ఎస్టేటే చేస్తాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న భూమి అమ్ముతాడు, రేపు పొద్దుగాలంటే మొత్తం ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు 1,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. దేనికి వాడారంటే దేనికి లేదు. అది చెప్పింది మీరు నేను చెప్పడం కాదు. ఏమనంటే కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఏది కూడా అనవసరమైన అప్పు చేయలేదు. మళ్ళీ సృష్టించడానికి ఏదైతే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే మిషన్ భాగీరథ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కొత్త హాస్పిటల్ కట్టడం కావచ్చు, వాటన్నిటికీ ప్రజా సంక్షేమానికి కేటాయింపులు జరిగినాయి. కానీ వీళ్ళు చేసిన 9 నెలలు వీళ్ళు చేసిన అప్పులు తీసుకొచ్చిన డబ్బులను ఎక్కడ పోయినాయి అంటే దానికి కూడా ఎక్కడ ఏం కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. పాపారావు గారు, ఇవాళ ఒక భూ మాఫియానే నడుస్తుంది తెలంగాణలో. సాక్షాత్తు సీఎం బ్రదర్స్ కేంద్రంగా ఇదంతా నడుస్తుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయినా కూడా దౌర్జన్యం కొనసాగుతుంది. దౌర్జన్యపూరితంగా ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భూమికి సంబంధించిన అంశాలు ఎప్పుడు ప్రధానంగా భూమి మీద అన్యాయానికి సంబంధించిన అంశాలు ఎప్పుడు హింసాకాండతోనే ఉంటాయి జనరల్గా. ఇక్కడ జరుగుతున్న దానిలో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిన తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో కావచ్చు, చాలా నగరాల్లో ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తున్న చోట ప్రజలు నష్టపోతున్నటువంటి వాతావరణం, రైతాంగం నష్టపోతున్న వాతావరణం ఉంది. దీనిలో ప్రధానంగా ఇక్కడ మీకు ఒక దౌర్జన్యపూరితమైన, అది పైగా ఇప్పుడు డ్రోన్లతో సర్వేలు. మామూలుగా సర్వేకి ఎవరు డ్రోన్లు తీసుకెళ్తారు, సర్వేయర్లు ఉంటారు, వాళ్ళు పోయి కొలతలు వేస్తారు, ఇచ్చేస్తారు. కానీ పోయి నేల మీద రైతాంగాన్ని ఎదుర్కొనే దమ్ము లేక, పరిస్థితి లేక అన్యాయంగా చేస్తున్నారు కాబట్టి, రైతు భూములను అన్యాయంగా కొలగడుతున్నారు కాబట్టి డ్రోన్లను పంపి డ్రోన్లతో రాత్రిపూట సర్వేలు చేసుకుని దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఏంటి, కేవలం ఇందాక రాజేష్ చాలా స్పష్టంగా చెప్పారు, రియల్ ఎస్టేట్ తప్పితే ఆయనకి తెలిసినటువంటి ఇంకో ఆలోచన లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడు మాట్లాడినా రియల్ ఎస్టేట్ తాలూకు అంశాలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆయన దీనిలో ఉంటాయి. మీరు చూడండి, మూసీ నది క్లీనింగ్ అన్నాడు. మూసీ నది చుట్టూ ఆయన డెవలప్ చేస్తానని చెప్తున్నటువంటి ఇదంతా ఏంటంటే అది కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగే ఉంటుంది. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, రియల్ ఎస్టేట్ తెలుసు కాబట్టి రియల్ ఎస్టేట్ మాత్రమే దానికి సంబంధించి అన్ని చేసుకుంటా పోతా అంటే కాదు కదా. ముఖ్యమంత్రి కాబట్టి అన్ని శాఖలకు సంబంధించి చూసుకోవాలి, అభివృద్ధికి సంబంధించి ఆలోచించాలి, ప్రజల బాగోగులు పట్టించుకోవాలి. అంటే మీరు రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియాలని మీరు ఆశించడం అత్యాశ. అది ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అనేది మీకు అర్థం కావాలి. రేవంత్ రెడ్డి అమెరికా పోయి అక్కడ మన డావోస్ పోయి కేటీఆర్ గురించి ఏదో అడిగితే హీఈస్ డూప్లికేట్, ఐఎమ్ ఒరిజినల్ అని మాట్లాడినా, ఐఎమ్ కూడా నేను ఒరిజినల్ సంథింగ్ అట్లా. అంటే అంత అంటే మన జిరాక్స్ మెషిన్ లో వచ్చేది ఒరిజినల్ కాపీ, జిరాక్స్ కాపీ లాగా ఇట్లా మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ప్రజల దురదృష్టం ఇట్లా ఉండటం పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ దురదృష్టం కూడా. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా అది పెద్ద దురదృష్టం, అంతకంటే ఏం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే మెరుగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా కొన్ని విషయాల్లో అవగాహన ఉన్నవాళ్ళు, బట్టి విక్రమార్కల వంటి వాళ్ళు కానీ ఇతరత్ర కొంత అవగాహన చాలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మరి ఎంత దురదృష్టం కాబట్టి ఈయన్ని ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఈయన ఉంటేనే మేము బీఆర్ఎస్ని ఎదుర్కోగలుగుతున్నాం ఆ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈయన కాబట్టి ఎదుర్కోగలుగుతున్నామని. అంటే ఇదేంటంటే ఇది దౌర్జన్యం, లేకపోతే నోటుకొచ్చిన బూతులు తిట్టి ఎదుటోడు ఏమి చేయలేని పరిస్థితి. అంటే మళ్ళీ అందరూ అన్ని బూతులు తిట్టలేరు కదా. అసలు తలకి మటతలకి మోకాలకి లాగా అసలు దేనితోనైనా ముడిపెట్టి ఏదైనా మాట్లాడగలిగినా, దేన్నైనా క్షణంలో మర్చిపోయి నెక్స్ట్ ఇంకో మాట మాట్లాడగలిగి, ఇదంతా చాలా గొప్ప సాధారణమైన ప్రజ్ఞావంతులు. అంటే ఇట్లాంటి విషయాల్లో ఆ మైండ్ ఉంటే తప్పితే సాధ్యం కాదు. కాబట్టి అట్లాంటప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఇదంతా ఆయనే బదనాం అవుతున్నాడు రేవంత్ రెడ్డి, ఆయన చేసుకొని ఎటుకొడి పథకాలు అమలు చేసే శక్తి లేదు, బదనాం అయ్యేది రేవంత్ రెడ్డి అవుతున్నాడు అని వాళ్ళు సంతోషపడుతున్నారు. లోపల ముందు ఉండి తిట్టని చెప్పి తిట్టిస్తున్నారు. ఇదంతా జరుగుతున్న క్రమం. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోతుంది. నాకు అర్థమైనంతలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు రావనుకోండి, అది వేరే విషయం, కానీ కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటున్న లాస్ట్ టైం 8 సీట్లు ఉన్నాయి కదా, అవి కూడా రావు. లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీట్లు కూడా ఇప్పుడు రావు. అది 100% నిజం. జనాలు పూర్తిగా వెక్స్ అయిపోయారు. గతంలో కేసీఆర్ ని మామూలుగా వ్యతిరేకిస్తా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్ ఏంటో అర్థమైంది వాళ్ళకు కూడా. మామూలుగా ఆయన సమర్థించిన వాళ్ళే కాదు, ఆయన పరిపాలనా కాలం మొత్తం ఆయన అది ఇదని మాట్లాడిన వాళ్ళకి కూడా ఇప్పుడు అబ్బా ఎంత పొరపాటు జరిగింది, మనం తప్పుగా అంచనాలు వేసుకున్నాం అనే దానికి వచ్చి గతంలో 10 ఏళ్ళు కూడా కేసీఆర్ ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ రోజు అసలు నోరు తెచ్చే పరిస్థితి లేదు.
కామ్గా పోయి కేసీఆర్ కి టీఆర్ఎస్ కి ఓటేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. ఆ పరిస్థితి ఎందుకంటే నేను మొన్న కరీంనగర్ పోయాను, మొన్న కూడా చెప్పే ఉదాహరణ. కరీంనగర్ పోయి ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ తాలూకు స్టూడెంట్ వింగ్ తో జనరల్ గా ఎకానమీ మీద మాట్లాడేది చేస్తుంటే చివరిలో క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్లు అడిగినప్పుడు నేను సరే దానిలో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ తో ఉంటే బదనామా అవటం లేదా అన్నారు. సిపిఐ గురించి వాళ్ళ ఉద్దేశం అవ్వచ్చు, బదనామా అవటం లేదా అంటే నాకు అంటే కొంచెం సరే అదే మరి ఎలక్షన్ దాకా ఉండింటే బాగుండే, తర్వాత ఏమైనా కొంచెం సపరేట్ అయితే బాగుండేదేమో, కొంత వ్యతిరేకత వస్తుంది కదా నేనంటే చప్పట్లు కొడుతున్నారు భారీ ఎత్తున. అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటే ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా బదనాం అవుతున్నారనే ఫీలింగ్ లో జనాలు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత ఇది లేకపోతే కమ్యూనిస్టులు సిపిఐ వాళ్ళతో కలిసి ఉన్నందుకు బదనాం అవుతుందని నాతో మాట్లాడితే నేను అవును నిజమే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయినా సపరేట్ అయితే బాగుండేదని నేను ఒక నాయకుడితో మాట్లాడిన, పార్టీ నాయకుడితో సిపిఐ నాయకుడితో మాట్లాడింది కోట్ చేసి చెప్తే భారీ ఎత్తున అసలు సందర్భమే కాదు చప్పట్లు కొట్టడానికి. ఎస్ పాపారావు గారు, అంటే ఒకవైపు మనకి ఈ భూదందా ముందు మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒక దౌర్జన్యం, ఒక విధ్వంసం కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఎంత అపార నష్టం జరుగుతుందనే దానికి సంబంధించి మనం మరింత వివరంగా మాట్లాడదాం. రాకేష్ గారు, మనకి పైకి కనిపిస్తుంది ఒక భూదందాకు, రియల్ ఎస్టేట్కి సంబంధించి బెదిరింపు, సాక్షాత్తు సీఎం బ్రదర్స్ కేంద్రంగా ఇదంతా జరుగుతుంది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ దీని వెనక ఎటువంటి విధ్వంసం జరుగుతుంది, తెలంగాణకి అల్టిమేట్గా ఎటువంటి నష్టం జరుగుతుంది, మిగతావన్నీ వదిలేసి కేవలం దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా పోతే తెలంగాణ ఎట్లా నాశనం అవుతుంది? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2004లో మావోయిస్టులతో చర్చలు అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచిన తర్వాత ఒక్కరు కూడా చర్చకు వచ్చిన వాళ్ళు ఈరోజు బతికలేరు. నువ్వు చర్చలకు పిలిచినావు, కానీ చర్చలకు పిలిచి వాళ్ళని ఏం చేసినావు అంటే అందరిని చంపేసినావు. మళ్ళీ ఎన్కౌంటర్ స్టార్ట్ అయినాయి తెలంగాణలో. అదేవిధంగా మళ్ళీ రైతు ఆత్మహత్యలు మనం ఎక్కడో కాదు, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి మేడ్చల్లో నా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఒక రైతు ప్రాణం తీసుకున్నాడు. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే ఈరోజు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా భూ కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా, కాంగ్రెస్ అంటేనే ఏంది అంటే ఇవన్నీ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ నా ప్రజెంట్. కానీ ఈ పథకాలను ప్రకటించిందే వాళ్ళు, రైతు రుణమాఫీ చేస్తాను ప్రకటించిందే వాళ్ళు రాహుల్ గాంధీ. అదేవిధంగా ఏది బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అన్ని ప్రకటించింది ఎవరు? యూత్ డిక్లరేషన్ ప్రకటించింది వాళ్ళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళందరూ వచ్చి ఖర్గే గారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎట్లా మోసం చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం హిమాచల్ ప్రదేశ్లో కేటీఆర్ అని అన్నాడు, ఏది కంప్లీట్గా గంజాయిని సాగు చేయడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి. అంటే లాస్ట్కి వస్తే మాదక ఏదైతే మనం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఏదైతే మాఫియా నడపాలంటే వాళ్ళు అక్కడ నల్లమందును పండిస్తారని చెప్తారో, అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో మనం కూడా నల్లమందును పండియాలని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్లా అధికారంలోకి రావాలని, ఇక ఈ అధికారంలోకి రావాలని వీర ఆరాట పడుతుంటే వాళ్ళు ఇండియా కూటమి అని చెప్పేసి, ఇంకో కూటమి అని చెప్పేసి ఇక్కడ కూడా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ పోరాటాలు మర్చిపోయి పేపర్ స్టేట్మెంట్లకు ఆరాటాలకే ఎగబడుతున్నారు. ఒకప్పుడు నిజంగా చెప్తున్నా, కరెంటు లేదు అంటే ఆ కరెంటు గురించి బషీర్బాగ్ కాల్పుల్లో అమరత్వాన్ని పొందినటువంటి ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులు ఉండే. ఈరోజు అలాంటి నాయకత్వం లేదు. కంప్లీట్గా ఈరోజు నాయకత్వం ఏంది? ఎక్కడన్నా మీకు కమ్యూనిస్ట్ నాయకత్వం అనేది కనిపిస్తుందా? కంప్లీట్గా ఎక్కడ టీచర్ల సంఘాలల్లా పైసలు ఎక్కడెక్కడ వస్తాయో, కార్మిక సంఘాలల్లా పైసలు వసూలు చేసుకునే సంఘాలుగా ఈరోజు కమ్యూనిస్ట్ సంఘాలు మారినాయి తప్పితే ఎక్కడ కూడా పోరాటం ఆరాటం ప్రజల గురించి పోరాటం చేస్తామన్నటువంటి దాఖలాలు కూడా. అంటే మనకి అల్టిమేట్ గా ఎట్లా చూసినా కూడా తెలంగాణని ఒక నాశనం చేసే కుట్ర, తెలంగాణని విధ్వంసం చేసే కుట్ర, తెలంగాణ ఎట్లయితే పుంజుకొని తెలంగాణ అని ఒక చెప్పుకునేటట్టు, ఒక తెలంగాణలో ఉండేటోళ్ళు చెప్పుకునేటట్టు ఎట్లా తయారైందో అదే ఏది లేకుండా చేసే కుట్ర జరుగుతుంది. అంటే నేను ఒకటే మాట చెప్తాను మేడం, నేనేమంటున్నానంటే ఒకప్పుడు ప్రజల్ని నిరంతరం కమ్యూనిస్ట్ అనేది పేరు కాదు, అది ప్రజల్ని నిరంతరం చైతన్యవంతం చేస్తూ ప్రజా పోరాటాలకు కనీసం వాళ్ళు తమ జీవితాల గురించి ఆరాటపడేటువంటి సిచ్యువేషన్లో ఒకప్పుడు ఉండేది. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని రెండు ఉండేవి. కానీ ఈరోజు మొత్తం లెఫ్ట్ వింగ్ అనేది లెఫ్ట్ అయిపోయింది, సమాజం నుంచి వెళ్ళి ఎక్కడ కనిపించకుండా పోయింది. అదే మా బాధ అంతా కూడా. అంటే మన ఎటువంటి కుట్ర జరుగుతుంది అని అంటే మనము చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రెగ్యులర్గా జరుగుతున్నాయి, కానీ రైతులకు సంబంధించి రైతులు మరి కనీసం ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిండ్రు, ఇట్లా జరిగింది. ఎక్కడ ఇది ఇక్కడ ఒక మనకి వెలుగు పేపర్ కనిపిస్తుంది, పేపర్ మొత్తం
మొత్తంలో చూస్తే కూడా ఎక్కడ కూడా కనీసం ఎక్కడ ఏ వార్త లేదు, ఉండదు. ఏమీ రైతులకు కనిపించట్లేదు. మీకు ఏ న్యూస్ ఇందులో పేపర్ ఉండదు. కనిపించట్లేదు. ఇగో ఈ ఆంధ్రజ్యోతిలో ఏమి కనిపించట్లేదు, ఈనాడులో కూడా మీకు ఎక్కడ కనిపించేది? అంటే కనిపిస్తే ఆశించడం కూడా తప్పే మీరు. అంటే ఆశించడం ఎట్లా తప్పైతే మరి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. అంటే యూజువల్ గా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినేడ్ అంటారు కదా. ఇక్కడ బాహాటంగా కనీసం రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని డైరెక్ట్ బాహాటంగానే ఓపెన్ గా వీళ్ళు డినే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సింది వ్యాపార విలువలే తప్పితే మానవతా విలువలు కాదని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఈరోజు ఏవైతే మీరు కొన్ని ప్రధాన పత్రికల పేపర్లు చెప్పారో వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్డు పడంగానే అక్కడ అభివృద్ధి జరిగిపోయింది. రోడ్డుతో అభివృద్ధి జరుగుతుందా? నిరంతరం జరగాల్సింది ఏంది? సాగు జరగాలి. ఆ సాగు జరగాలి, రైతుకు లాభం జరగాలి. కానీ అవేవి జరగకుండా ఏదో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పేపర్ల మీద కనిపించేది. ఈరోజు మీ రెవెన్యూలో మనకు స్పష్టంగా అది రేపు పొద్దున కనిపించబోతుంది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈరోజు కరెంటు కోతలు, ఎన్కౌంటర్లు, రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, అంతేందుకండి గాంధీ హాస్పిటల్లో బాలింతలు శిశువులు మరణిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామాలన్నీ కూడా ఈరోజు వైరల్ వాటి గురించి కూడా దారుణంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పాపారావు గారు, ఇక అనేక విషయాలు చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ప్రజలు మాట్లాడుకోవాలి అనుకుంటుందో దాన్నే డిసైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియాని కంట్రోల్ చేస్తూ కావచ్చు, ఏ ఇష్యూస్ అయితే ఇగ్నోర్ చేయాలి అందరూ మర్చిపోవాలనుకుంటుందో బయట ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు అట్లానే ఉంటున్నాయి, ఇబ్బందులు అట్లానే ఉంటున్నాయి. ఒక అటెన్షన్ డైవర్షన్ అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నామని ప్రభుత్వం భావిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు అనేవి ఈ అటెన్షన్ డైవర్షన్ ని ఎంతవరకు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగితే రేపటి నాడు భవిష్యత్ ఏంటి? అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి? అంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు అనేది ప్రతి సందర్భంలోనూ గుర్తొస్తూనే ఉంటుంది. మొన్న ఎన్నికలకు ముందు సందర్భంలో కానీ ఎన్నికల సరే ఆ తర్వాత కానీ ఎప్పుడైనా కానీ తెలంగాణ ప్రజలకి ప్రశ్నించే గుణం ఉంది. మామూలుగా ప్రశ్నించే గుణం ఉంది. వీళ్ళు తప్పుదావ పట్టించి ఉండొచ్చు, మీడియా ద్వారా కానీ ఆశలు రేకెత్తించి కానీ అత్యాశకి పోయే విధంగా వాళ్ళని ప్రజల్ని తప్పుదావ పట్టించి కానీ వీళ్ళు చేశారు. కానీ ఏంటంటే తెలంగాణ ప్రజలు నిరంతరం ప్రశ్నించే స్వభావం ఉన్నవాళ్ళు. తెలంగాణ ప్రశ్నించకుండా అసలు ఉండదు. కాబట్టి తెలంగాణలో మీరు మీడియాతో దీన్ని ఏదో కంట్రోల్ చేద్దామని మీడియాలో అబద్ధాలు చెప్తాం అంటే ఇప్పుడు ఆఖరికి ఆ మీడియా కూడా జనాల నుంచి బ్యాన్ అయిపోయే పరిస్థితి వస్తుంది. జనాల నుంచి పూర్తిగా దూరం అయిపోయే పరిస్థితి, జనాలు ఆ మీడియాని దూరంగా పెట్టే పరిస్థితి కూడా నెమ్మదిగా తెలంగాణలో వస్తుంది. ఇదేవి తెలంగాణలో ఈ ప్రశ్నించే ప్రజలు దాన్ని సహించరు ఎంతకాలం. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు ఏంటంటే సమస్యల నుంచి డైవర్ట్ చేసి ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇంకో ఇష్యూని క్రియేట్ చేసేది ఇంకోటి రకంగా చేస్తున్నారు. కానీ ఇది కూడా జనాలు దాటిపోయారు. అదే ఇది ఎంతకాలం వరకు నడుస్తుంది అంటే ఒక నాయకుడు తన ప్రయోజనం కోసం డైవర్ట్ చేస్తుండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో మరి చుట్టూ తిరిగే కార్యకర్తలు వాళ్ళే ఫ్యామిలీస్ ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి వచ్చే బేసిక్ సమస్యలు అవి కూడా ఉంటాయి కదా, వాటిని ఎంతకాలం ఇగ్నోర్ చేయగలుగుతారు అనేది కూడా ప్రశ్న. అంటే మీకు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారండి. మీరు అడిగినటువంటి సామాన్య జనాలు పేద జనాల దగ్గరికి వస్తే సరే పెన్షన్ల విషయంలో 4,000 ఇస్తానన్నాడు, కానీ 2,000 సరిగ్గా ఇవ్వట్ల. గతంలో వచ్చే 2,000 సరిగ్గా ఇవ్వట్లేదు అనేది పెద్ద చర్చ జరుగుతుంది జనాల్లో. అందరూ మాట్లాడుతున్నారు మామూలు జనాలంతా. అసలు ఈ రోజు న్యూస్ చూడటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఏం చూసినా పరిస్థితే కదా, ఓటేసాం భరించాలన్నట్టు భరిస్తున్నారు. అసంతృప్తి అయితే తీవ్రంగా ఉంది. వీలైతే రోడ్డు మీదకి వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, రైతాంగం వచ్చినట్టు, లేకపోతే ప్రశ్నిస్తున్నారు. చాలా అంటే బాయిలింగ్, ఒక రకంగా మెల్టింగ్ పాట్ అనేది అంటారు. మెల్టింగ్ పాట్ అంటే బాగా కొత్తలాడుతూ ఉడుకుతున్నటువంటి ఒక లిక్విడ్ లాగా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఈ రోజు భారీ ఎత్తున. అంటే అది కనుక మీరు స్టీమ్ అవుట్లెట్ లేకపోతే స్టీమ్ ఆందోళనల అవుట్లెట్ కూడా లేకపోతే ఆందోళనలు కూడా ఇలాగే అంచేస్తే కనుక అది బదలైపోతుంది. అంతే కదా, కుక్కర్లో మనకి మీకు వాల్వ్ ఉంటుంది, దానిలోంచి ఆందోళన అనేది దాని ద్వారా కొంత జనాలు కొంత 5 ఏళ్ళు అయిందాక మళ్ళీ ఎన్నికలు వచ్చిందాక ఇలా తమ అసంతృప్తిని వెల్లడించి కొంత దానిలో కొంత ఇదవుతారు. కానీ అలా కూడా కాకుండా మీరు ఆందోళనలు కూడా అంచేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆందోళన కూడా సహించే స్థితిలో ఏమాత్రం చేయట్లేదు. అసలు పనిచేసే ప్రభుత్వానికి కొంత ఆందోళన సహించే కూడా ఉంటుంది. సహించలేని స్థితి వచ్చిన తర్వాత కుక్కర్కి మీకు అవుట్లెట్ లేనప్పుడు స్టీమ్ అవుట్లెట్ బద్దలవుతుంది. అదే పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే అసలు స్టీమ్ అవుట్లెట్ లేదు, మాట్లాడటానికి లేదు. ఎవరైనా మాట్లాడితే రకరకాలైనటువంటి దాడులు, ఒక రకమైనటువంటి అది అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం పూర్తిగా ప్రజల మీద దాడికి సిద్ధపడుతుంది. నేను ఎన్నికల ముందే ఒకటి స్పష్టంగా చెబుతుండేవాడు, టీఆర్ఎస్ కనుక ఓడిపోతే తెలంగాణ పరిస్థితి పెనంలో పొయ్యిలో పడుద్ది. సమస్యలు ఉండొచ్చు, ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ
సమస్యలు పెరిగిపోతాయి, ప్రజలు కష్టాలు పడతారని చెప్తే నేను ఒకటే చెప్పేవాడిని. పొలిటికల్ ఎకానమీ అనేది ఒకటి చూడండి మీరు. ఏ ప్రభుత్వం అయితే ఎకనామిక్ పాలసీస్ ప్రజానుకూలంగా అమలు జరపలేదో అది నియంతృత్వంగా మారుద్ది. కాబట్టి నేను ఆ రోజు వామపక్ష మిత్రులందరికీ కూడా చెప్తా వచ్చింది కూడా అదే. మీరేదో స్వేచ్ఛలు స్వాతంత్ర్యాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తాయి అనుకుంటున్నారు. రావు, పోతాయి. ఎందుకు పోతాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం కూడా పూర్తిగా దిగజారిపోద్ది. కాబట్టి అప్పుడు జరిగేది ఏంటంటే నియంతృత్వం పెరుగుద్ది. మీరు అనుకున్న విధంగా ఏమాత్రం కొత్తగా అదనంగా మీరు ఏదో కళ్ళగంట స్వేచ్ఛలు ఉన్నాయి కదా, అవి రావు. ఉన్న స్వేచ్ఛలు కూడా పోతాయి మీకు అనేది నిరంతరంగా చెప్పింది అదే. ఏ ప్రభుత్వం అయితే ప్రజానుకూల సంక్షేమం ఇవ్వగలదో, ప్రజానుకూలంగా పరిపాలించగలదో ఆర్థిక విధానాల్లో, ఆ ప్రభుత్వం మాత్రమే రాజకీయంగా స్వేచ్ఛను అలౌ చేయగలదు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికే రాజకీయంగా విమర్శలు వచ్చినా ప్రజల్లో తట్టు నిలబడే శక్తి ఉంటుంది. కాబట్టి అలా కానీ ఈ ప్రభుత్వం రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ విధానాల్లో తేడా లేదు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అమలు జరపలేదు. కాబట్టి ప్రజల్లో అది బదనామయ్యే కొద్దీ నియంతృత్వంగా మారుతుంది. ఇదే నేను పదే చెప్పింది. పొలిటికల్ ఎకానమీగా చూడండి, మీరు ఎకనామిక్స్ లో ఫెయిల్ అయితే కనుక మీరు స్వేచ్ఛలు రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. ఆర్థిక రంగంలో సమస్యలు చూడండి, కాంగ్రెస్ వాటిని పరిష్కారం చేయలేదు. కాంగ్రెస్ హయాంలో సమస్యలు పెరిగిన కొద్దీ రాజకీయంగా నియంతృత్వంగా కాంగ్రెస్ పార్టీ మారుద్ది. ఇది స్పష్టంగా చెప్తా వచ్చాను. అలా చూడకపోవడం వల్లే చాలా మంది మేధావులు తప్పబట్టి కేవలం రాజకీయాల పరంగా ఆలోచించి పౌర హక్కులు ఇట్లా రకరకాలైనటువంటి దానిలో పెడదావు పట్టిపోయినటువంటి దానిలో వాళ్ళకి వాళ్ళే తెచ్చిపెట్టుకున్నటువంటి నియంతృత్వం. ఏదేమైనా కూడా అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం నిజంగా చైతన్యవంతమైంది. గత ఎన్నికలకు సంబంధించి కూడా ఫర్దర్గా మరింత బాగుండాలని చెప్పగలిగే స్థాయికి తెలంగాణ ప్రజలు వచ్చిండ్రు. కానీ ఇవాళ మళ్ళీ ఆ సిచ్యువేషన్ లేకుండా ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ మరింత బాగుండాలి, మరింత డెవలప్ కావాలనే ఆలోచన లేకుండా కనీసం బేసిక్ నీడ్స్ కోసం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటే ఏదేమైనా కూడా తెలంగాణకు సంబంధించి నిజంగా నా తెలంగాణ అని ఫీల్ అయ్యే ప్రతి తెలంగాణ బిడ్డ ఇవాళ తెలంగాణలో ఏదో ఖచ్చితంగా ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. సమస్యలను పరిష్కరించకుండా కుట్ర జరుగుతుంది, సమస్యలను ప్రస్తావించకుండా, సమస్యలను మాట్లాడకుండా, చూపించకుండా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది అన్న ఆ ఆలోచన ఎరుకైతే ప్రజల్లో చాలా క్లియర్గా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి అనేక వర్గాల నుంచి రివోల్ట్ కూడా మొదలైంది. మరి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇటు ప్రజల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.